నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నేను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 29. ఈ స్టోరీ ఎపిసోడ్ 30తో ముగియబోతుంది. రెండు జంటల మధ్య ఎక్కువ సన్నివేశాలు లేకుండా ముగించడం అసంపూర్ణంగా అసంతృప్తిగా భావించిన రైటర్ గారు మరో ఎపిసోడ్ యాడ్ చేసి రెండు జంటల మధ్య జరిగే స్వీట్ అండ్ క్యూట్ మూమెంట్స్తో అందమైన ముగింపు ఇవ్వనున్నారు ఎపిసోడ్ 30తో. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే పోలీసులు ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆగకుండా ఆవేశంతో శశిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు హేమంత్. అదంతా చూస్తూ ఉన్న అమృతవల్లికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కొడుకు వైష్ణవికి దెబ్బ తాకగానే అంతలా రియాక్ట్ అవ్వడంతో బిత్తరపోయి చూస్తుంది. ఏదో అనుమానం మైండ్ను చుట్టుముట్టి ఆమెను కలవరానికి గురిచేసింది. హేమంత్ దాడికి ప్రతి దాడి చేయడానికి శశి ప్రయత్నిస్తూ ఉన్నా హేమంత్ బలం ముందు అతని బలం ఏమాత్రం పనిచేయట్లేదు. పోలీసులు హేమంత్ను పట్టుకుని వెనక్కి లాగిన ఆవేశం చల్లారక వాళ్లతో పాటే ముందుకు కదిలి బోర్లా పడుకుని ఉన్న శశి వీపుపై బలమైన తన్ను తన్నాడు. అమ్మా అని భీకరంగా వినిపించిన శశి అరుపుకి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. తండ్రి అన్నయ్య ఆందోళనగా వచ్చి అతని పట్టుకుని లేపుతుంటే ఎముకలు విరిగిపోయినట్టుగా విలువలాడిపోయి నేలపై కుప్పకూలిపోయాడు శశి. బాబు శశి, ఏమైందిరా అని ఏడుస్తూ ఉంది మీనాక్షి. రే హేమంత్, ఎంత పని చేశావురా? వాడి నడుం విరగొట్టావు కదరా, నిన్ను ఊరికే వదలను ఆగ్రహంగా అన్నాడు శశి అన్నయ్య. వాడికి సపోర్ట్ చేస్తే వాడితో పాటు మీరందరూ కూడా జైలుకి వెళ్తారు. వాడి నడుం విరగొట్టడం కాదు, చంపి పడేయాలి బాస్టర్ను అని మీదకు వెళ్ళబోతుంటే వెనక్కి లాగారు కానిస్టేబుల్స్. హేమంత్ గారు, వాడు చస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, వదిలేయండి. వాడు లేవలేకపోతున్నాడంటే వెన్నెముక విరిగి ఉంటుంది. వాడికి తగిన శాస్తి జరిగింది. ఇలాగే వాడు జీవితాంతం జైల్లో నరకం అనుభవించేలా నేను చూసుకుంటాను అని చెప్పి కానిస్టేబుల్స్ అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాడు ఏసై. శశిని ఆమంతం లేపి వెహికల్లో తీసుకెళ్తుంటే తమ ఫ్యామిలీ అతనితో పాటే వెళ్లారు. వర్షిని ప్రతీకారం తీరిపోయినట్టుగా ఆమె గుండె మంట చల్లారి మనసుకు ప్రశాంతంగా అనిపించింది. వైష్ణవి సుమన్ హ్యాపీగా ఫీల్ అవుతూ రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటే ఇదంతా చూసిన అమృతవల్లి జరిగిన దానికి ఆందోళన చెందుతూ తలంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే తలపట్టుకుని చైర్లో కూలబడింది. అమ్మ ఏమైంది అడిగాడు హేమంత్ ఆందోళనగా. దిగ్గున తలెత్తి కోపంగా చూసిన అమృతవల్లి, ఏంట్రా ఇదంతా? నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? ఆ పిల్ల కోసం అయిన వాళ్ళతో విరోధం పెట్టుకున్నావు. నీకేమనైతే నా పరిస్థితి ఏంట్రా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను అంది ఎమోషనల్గా. వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడమ్మా. నాకేం కాదు, నువ్వు భయపడకు. అమృతవల్లి ఏదో మాట్లాడబోతూ చుట్టూ అందరూ ఉండడంతో అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదని త్వరగా ఇంటికి పద, నీతో మాట్లాడాలి అని చెప్పి విసవిస కార్ దగ్గరికి వెళ్ళింది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా మెంటలెక్కిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఊరి వాళ్ళు వర్షిని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వర్షిని క్షేమ సమాచారం అడిగి తను ధైర్యంగా పోరాడినందుకు మెచ్చుకొని వైష్ణవిని తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పారు. శారదతో పాటు వారి వీధంతా. వాళ్లకు అంతా తెలిసేలా తన మీద పడిన మచ్చ పోయేలా చేసిన హేమంత్ను కృతజ్ఞతగా చూసింది వైష్ణవి. సన్నని నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు హేమంత్. ఊరి వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అంటూ అనుపమను హత్తుకుంది వర్షిని. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ, మాకు సపోర్ట్గా నిలిచినందుకు. హేమంత్ మాటలకు అనుపమ చిన్నగా నవ్వి, సొంత వాళ్ళు కాకపోయినా వాళ్ళ కోసం పోరాడిన మీరు చాలా గ్రేట్. శశి సంబంధం కాకుండా మీ సంబంధం మాకెందుకు రాలేదా అని బాధపడుతున్నాను. అనుపమ అనేసరికి వైష్ణవి వైపు చూసి చూడనట్టుగా చూశాడు హేమంత్ దరహాసంతో. అప్పటికే వాళ్ళ వైపే కళ్ళప్పగించి వాళ్ళ మాటలు వింటున్న వైష్ణవి మొహం ముడుచుకుపోయింది. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసి చిన్నగా నవ్వింది అనుపమ. హేమంత్ గారు, మీరేమనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను అంది అనుపమ మెల్లిగా. అడగండి అన్నాడు హేమంత్. మీరు వైష్ణవి లవ్లో ఉన్నారా అని క్యూరియాసిటీతో అతనికి మాత్రమే వినిపించేలా మెల్లిగా అడిగింది. నేను ప్రపోజల్ పెట్టాను, తను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అన్నాడు హేమంత్. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంత మంచి మనిషిని ఎవరు వదులుకుంటారు? ఐ థింక్ తను ఆల్రెడీ మీకు పడిపోయి ఉంటుంది. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఎలా జెలసీ ఫీల్ అవుతుందో చూడండి అంది నవ్వుతూ. హేమంత్ చిన్నగా నవ్వి, పైకి నవ్వుతున్నావు కానీ పీటల మీద పెళ్ళాగిపోతే నీ మనసుకి ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీ మంచి మనసుకు మంచి అబ్బాయి భర్తగా వస్తాడు అన్నాడు హేమంత్. థ్యాంక్స్. అతను అలాంటి వాడని తెలిసిన క్షణంలో ఊలిపోయిన నా కలల కింద నా మనసు నలిగిపోయిన మాట నిజమే, కానీ ఇప్పుడు అదేం లేదు. ఒక మోసగాడితో జీవితం ముడిపడి
జీవితాంతం బాధపడే కన్నా ఇలా ఆగిపోవడమే చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ అను మాధవరావు కేకలు వినిపిస్తుంటే బాయ్ అండి వర్షిణి బాయ్ అని వైష్ణవి వైపు చూసింది అనుపమ. బాయ్, థ్యాంక్ యూ అంది వైష్ణవి నవ్వుతూ. బదులుగా నవ్విన అనుపమ దీర్ఘంగా బ్రీత్ తీసుకుని తన పేరెంట్స్ దగ్గరికి కదిలింది. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? ఎవరి గురించి ఆలోచించి నీ జీవితం పాడు చేసుకున్నావు కదే అని రమాదేవి అరుస్తుంటే స్టాప్ ఇట్ మమ్మీ అని గట్టిగా అరిచింది. మీరసలు నా కన్న తల్లిదండ్రులేనా? శశి ఎలాంటి వాడో తెలిసాక కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. కూతురి జీవితం ఏమైనా పర్వాలేదు, మీ పరువు పోకూడదు, నా భారం వదిలిపోవాలి అంతేనా? ఘాటుగా ప్రశ్నించేసరికి ఇద్దరూ ఏం మాట్లాడలేకపోయారు. అతని క్యారెక్టర్ కంటే ఆస్తి అంతస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. కనీసం అతను ఎలాంటి వాడో తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా? లేదు, మాజీ జమీందారు మనవడు, గొప్పింటివాడు అంతే. నేను ఏ మగాడి వంక చూడకుండా ఎంత పద్ధతిగా పెరిగాను డాడీ. అతని అమ్మాయిలను మోసం చేసి చంపేసేవాడు. అతనితో నేను లైఫ్ లాంగ్ ఎలా ఉంటాననుకున్నారు? సారీ అమ్మా. కూతుర్ని దగ్గరికి తీసుకున్నారు మాధవరావు రమాదేవి. అనుకున్నది సాధించావు కదా, ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు హేమంత్ వర్షిణితో. నా గురించి మీ అమ్మగారికి తెలిసిపోయింది. నన్ను ఇంట్లోకి రాణిస్తారని నాకు అనిపించట్లేదు. నేను రావడం మీకు అక్కకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే నా కోసం చాలా చేశారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు అంది వర్షిణి. అమ్మకు నేను నచ్చజెప్తాను వర్షిణి. నువ్వు నా బాధ్యత. నువ్వు మీ అక్క తమ్ముడితో పాటు ఇంట్లోనే ఉంటావు. ఏ ప్రాబ్లం ఉండదు. ఏ హక్కుతో మా బాధ్యత తీసుకుంటున్నారు? మా అక్కను పెళ్లి చేసుకుంటే బావయ్యేవారు. అప్పుడు మీ ఇంట్లో ఉండడానికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అది జరగట్లేదు. మా అక్కకే మీ ఇంట్లో చోటు లేదు. ఇక మాకెక్కడిది అంది వర్షిణి. ఓ అదా నీ బాధ నవ్వేసిన హేమంత్. నేను నీకు బావనవ్వడానికి ఎప్పుడో రెడీ. కానీ మీ అక్కకి నేను నచ్చలేదు. నా ముసలి మామే నచ్చాడు నవ్వు ఆపుకుంటూ వైష్ణవి వైపు చూస్తూ అన్నాడు. చిరు కోపంగా చూసింది వైష్ణవి. సుమన్ చేతులు కట్టుకొని నవ్వుతూ చూస్తున్నాడు. నిజమా అక్క? నీకు హేమంత్ బాబు అంటే ఇష్టం లేదా అడిగింది వర్షిణి. వైష్ణవి అలాగే చూస్తుంది. చెప్పక్క రెట్టించింది. ఇష్టమే అంది మెల్లిగా. వర్షిణి సుమన్ హ్యాపీగా నవ్వుతే ఏంటి ఇష్టమా? నాకెప్పుడు చెప్పలేదే మరి అన్నాడు హేమంత్ హ్యాపీనెస్ దాచుకొని నవ్వుతూ చూస్తూ. మాటలతోనే చెప్పాలా? నా ప్రవర్తనలో మీకు అర్థం కావట్లేదా అంది వైష్ణవి. నాకంత తెలివిలేదు, మాటలతోనే అర్థమవుతుంది నా బుర్రకి. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు తనని ఆర్తిగా చూస్తూ. చిన్నగా తలాడించింది వైష్ణవి తల వంచుకొని సిగ్గుపడుతూ. ఓయ్ మాటలు హేమంత్ అనేసరికి. ఇష్టమే అంది మెల్లిగా. నాకు వినిపించట్లేదు. ఇష్టమే కాస్త గట్టిగా వినిపించింది వైష్ణవి స్వరం. అదేదో నా కళ్ళలోకి చూసి చెప్పు. క్షణం తరువాత మెల్లిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. మెరిసే కళ్ళతో చూస్తున్నాడు. ఇష్టమే, చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పి సిగ్గుపడుతూ అతని హృదయంలో మొహం దాచుకుంది. హేమంత్ ఆనందానికి అవధుల్లేవు. తనని హత్తుకుని అమాంతం లేపి గిరగిరా తిప్పేశాడు. వర్షిణి సుమన్ హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు. వైష్ణవిని కిందకి దించి తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకున్న హేమంత్. వర్షిణి, మీ అక్క కాబోయే భర్తగా ఆర్డర్ వేస్తున్నా. నువ్వు మన ఇంటికి రావాల్సింది అన్నాడు. థ్యాంక్ యూ బావగారు, వస్తాను. కానీ ఇప్పుడు కాదు, మీరు ఆఫీషియల్గా బావైనప్పుడు. త్వరగా పెళ్లి చేసుకోండి, వెంటనే వచ్చేస్తాను అంది వర్షిణి. రాకపోతే అప్పటిదాకా ఎక్కడుంటావే గాబరాగా అడిగింది వైష్ణవి. దేవకి అమ్మ దగ్గరికి వెళ్తాను. సొంత కూతుర్లా చూసుకుంది నన్ను. తనకి చెప్పకుండా వచ్చేసాను. నా గురించి కంగారు పడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తాను. అది కాదు వర్షు. అక్క ప్లీజ్, నేను అక్కడ ఉండడమే మనకు మంచిది. నా వల్ల నీకు ఇబ్బంది కలగడం నేను తట్టుకోలేనక్క. ఇప్పటికీ నా వల్ల నువ్వు చాలా బాధలు పడ్డావు. ఇంకేం మాట్లాడలేకపోయింది వైష్ణవి. కన్నీటితో చూస్తుండిపోయింది. సుమన్ బాధగా చూస్తున్నాడు. బావగారు, దేవుళ్ళా వచ్చి మా అక్కకు కొత్త జీవితం ప్రసాదించబోతున్నారు. నా మనసుకు ఇప్పుడు తృప్తిగా ఉంది. అక్కను కన్నాను బాగా చూసుకోండి. నా గురించి అస్సలు వరి అవ్వకండి, నేను బాగానే ఉంటాను అంది సంధ్యని నవ్వుతూ. అలాగే, జాగ్రత్త. సుమన్ నేను తీసుకెళ్తాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అన్నాడు ఆమె భుజం తడుతూ. ఆయనకెందుకు ఇబ్బంది, నేను వెళ్తాను. వర్షిణి మాటలకు నాకేం ఇబ్బంది లేదు, పద వెళ్దాం అన్నాడు సుమన్. వర్షిణితో తన మనసులో మాట చెప్పడానికి ఇది సరైన సమయం కాదని మౌనం వహించాడు.
వైష్ణవి హేమంత్లకు బాయ్ చెప్పి వర్షిణి సుమన్తో పాటు వెళ్ళిపోగా ఇంటికి వెళ్ళిపోయారు హేమంత్ వైష్ణవి. హేమంత్ వెనుక ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న వైష్ణవి ఆగక్కడ రౌద్రంతో కంచిలా మోగిన అమృతవల్లి స్వరానికి ఉలిక్కిపడి అక్కడే ఆగిపోయింది. హేమంత్ అయోమయంగా చూశాడు. తమ వైపై ఏమో సీరియస్గా చూస్తూ దగ్గరకొచ్చింది అమృతవల్లి. ఏమైందమ్మా అడిగాడు హేమంత్. ఏమైందా? అదెవరు? నీ మేనమామ కాబోయే భార్య. దాంతో అంత చనివేంటి నీకు? అక్కడ దానికోసం అంతగా బాధపడి శశిని గొడ్డును బాదినట్టు బాధవు. ఏం జరుగుతుంది మీ మధ్య? ఆగ్రహంగా ప్రశ్నించింది అమృతవల్లి. దీర్ఘంగా బ్రీత్ తీసుకున్న హేమంత్. నాకు వైష్ణవంటే ఇష్టమమ్మా. తనని నేను ప్రేమిస్తున్నాను. దిమ్మ తిరిగిపోయింది అమృతవల్లికి. ఏం మాట్లాడుతున్నావు హేమంత్? అది నీ మామకు కాబోయే భార్య. దాన్ని ప్రేమించడం ఏంటి? దాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడే అనుమానం వచ్చింది నాకు, ఇలాంటిదేదో జరుగుతుంది అని. కానీ దాని మీద నీ మీద నమ్మకంతో ఇంట్లో ఉంచాను. నీతో సిటీకి పంపించాను. కానీ అనుకున్నదంతా అయింది. అది నిన్ను దాని వలలో పడేసింది అని ఆగ్రహంతో ఊగిపోతూ వైష్ణవి వైపు తిరిగి, నా తమ్ముని చేసుకుంటానని నీ తమ్ముడి మీద ఒట్టేసి నా కొడుకుని వల్లో వేసుకోవడానికి సిగ్గుగా లేదా అని వైష్ణవిని కొట్టబోతుంటే, అమ్మా గట్టిగా అరుస్తూ అమృతవల్లి చేయి పట్టుకున్నాడు హేమంత్. వైష్ణవి టెన్షన్గా చూస్తుంది. నువ్వు జరగరా. ఇలాంటి వాళ్ళను ఇంట్లోకి రానివ్వడమే నా తప్పు. దాని హద్దులో అది ఉండకూడదా? అమ్మ ప్లీజ్, నిజం తెలుసుకోకుండా మాట్లాడకు. వైష్ణవి ఇంటికి వచ్చాక కాదు, తన ఇంటికి రాకముందే ప్రేమించాను నేను. నీకు చెప్పాను చూడు, ఒక అమ్మాయిని ప్రేమించాను అని. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, వైష్ణవి అమ్మా. హేమంత్ మాటలకు తెల్లబోయింది అమృతవల్లి. ఏమంటున్నావురా అని అడిగింది షాక్ అయిపోతూ. అవునమ్మా, తనని మొదటిసారి హాస్పిటల్లో చూశాను. తొలి చూపులోనే నచ్చేసింది. తన క్యారెక్టర్ ఇంకా నచ్చింది. నా మనసుకు నచ్చిన మొట్టమొదటి అమ్మాయి తను. ఆ రోజు డిసైడ్ అయ్యాను, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి అని. తన కోసమే నాకున్న వ్యసనాలను వదిలించుకొని మంచివాడిగా మారాను. నా కొడుకులో మార్పు వచ్చిందని ఎంతో సంతోషించావు కదమ్మా. ఎన్నో దేవుళ్లకు మొక్కావు కదా. ఆ మార్పుకు కారణం వైష్ణవినమ్మా. నమ్మలేనట్లుగా చూస్తుండిపోయింది అమృతవల్లి. ఈ అమ్మాయి నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే మరి మామతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఊరుకున్నావురా? ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వైష్ణవికి నేనంటే అప్పుడు ఇష్టం లేదు కాబట్టి. నేను అమ్మాయిలతో తిరుగుతానని, తాగి తందనలాడతానని, నా మీదున్న చెడు అభిప్రాయం వల్ల నన్ను ద్వేషిస్తుంది కాబట్టి. ఇప్పటికీ నాలో వచ్చిన మార్పు చూసి నా మీద నమ్మకం కలిగింది తనకి. నాపైన ఇష్టం ఉన్న నీకిచ్చిన మాట వల్ల ఇంతవరకు నాకు చెప్పాను కూడా లేదు అని చెప్పాడు. ఏదేమైనా మీ మామకి ఇవ్వాలని నిర్ణయించుకున్న పిల్లను నీకిచ్చేలా పెళ్లి చేస్తాను. దానికి ఇంటి కోడలయ్యే అర్హత లేదు. దాన్ని వదిలేయి. నీకు దీనికన్నా మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంది అమృతవల్లి. అప్పుడే ఇంట్లోకి రాబోతున్న రఘునందన్ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అర్హత అంటే ఏంటమ్మా నీ దృష్టిలో? ఆస్తి అంతస్తులా? వాటికి మించి వెలకటలేని ఆస్తి, గొప్ప గుణం ఉందమ్మా తన దగ్గర. తనకి లేకపోతేనే మనకున్నాయి కదా. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అవి చాలవా? నువ్వు ఎన్నైనా చెప్పరా, దీన్ని నా కోడలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. నా తమ్ముడు పెళ్లి చేసుకోనని మొత్తుకున్నా వాడికి ఆశలు కల్పించాను. ఈ విషయం వాడికి తెలిస్తే? నాకు తెలుసక్క. రఘునందన్ మాటలకు అందరూ అటువైపు చూశారు. వైష్ణవి హేమంత్ల గురించి నాకు ముందే తెలుసక్క రఘునందన్ అనడంతో అమృతవల్లితో పాటు వైష్ణవి కూడా ఆశ్చర్యపోయింది. అవును, పెళ్లి చూపుల రోజు తెలిసింది. వాడి ప్రేమను అర్థం చేసుకుని సపోర్ట్ చేశాను. ఓహో, మీరందరూ ఒక్కటయ్యి నా వెనకాల ఇంత కథ నడిపించారా? మీరెన్ని చేసినా ఈ అనామకురాల్ని నేను కోడలిగా ఒప్పుకోను గట్టిగా అరిచింది అమృతవల్లి. తను అనామకురాలు కాదక్క, నా కూతురు. మరింత షాక్ అయింది అమృతవల్లి. వైష్ణవి అయోమయంగా చూసింది. కూతురేంట్రా? అవును, నేను దత్తత తీసుకుంటున్నాను అని పేపర్స్ ఆమె ముందుంచాడు రఘునందన్. తెల్లబోయింది అమృతవల్లి. వైష్ణవి విస్మయంగా హేమంత్ వైపు చూసింది. అవును అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచాడు. తనకి ఈ ఆస్తి అంతస్తు లేవనే కదా వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. తనిప్పుడు నా కూతురు. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. నా మేనల్లుడిని నా కూతురికిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను. కోపంగా చూసింది అమృతవల్లి. పిచ్చి పట్టిందారా నీకు? ఆ పిల్లని దత్తత తీసుకోవడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? నీకు దత్తత కూతురైనా సరే నేను ఒప్పుకోను. అమ్మా, ఈ జన్మకి తనే నా భార్య. నా ప్రాణాలని వదులుకుంటాను కానీ తనని వదులుకోను హేమంత్ స్థిరంగా అన్నాడు. నాన్న, దిగ్భ్రాంతిగా చూసింది అమృతవల్లి.
నిన్ను చంపుకోవడానికారా ఇన్నాళ్ళు ప్రాణం పెట్టుకుని పెంచింది? కళ్ళ నిండా నీళ్లు నిండాయి అమృతవల్లికి. కొడుకు ప్రాణాలు వదులుకుంటా అనేసరికి అమృతవల్లి ఆవేశం చప్పున చల్లారిపోయి ఆలోచన మొదలైంది. కాసేపు మౌనం రాజ్యమేలింది వాళ్ళ మధ్య. ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ దీర్ఘంగా నిట్టూర్చిన అమృతవల్లి సరే అని అనడమే ఆలస్యం. హేమంత్ సంతోషంతో ఊగిపోతూ తల్లిని పట్టుకుని ఊపేశాడు. అమృతవల్లి నుండి తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైష్ణవి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. సంతోషంగా నవ్వింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమృతవల్లి బుగ్గ మీద ముద్దు పెట్టాడు హేమంత్. రఘునందన్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుని వైష్ణవి చెయ్యి తీసి హేమంత్ చేతిలో పెట్టాడు. ఏమా వైష్ణవి, నన్ను తండ్రిగా అంగీకరిస్తావా? రఘునందన్ మాటలకు కళ్ళనీళ్లతో తలాడిస్తూ అతని పాదాలకు నమస్కరించింది వైష్ణవి. నా కొడుకు సంతోషం కోసం ఈ పెళ్లి కొప్పుకున్నా. నేను వాడిని ఇంటిని మంచిగా చూసుకొని నాకు తగ్గ కూడలనిపించుకోవాలి, నా చేత అందరి చేత. అర్థమైందా? అంది అమృతవల్లి. అలాగే అండి అని హ్యాపీగా నవ్వుతూ తన పాదాలకు నమస్కరించింది వైష్ణవి. ఇంకా అండి ఏంటి అత్తయ్యాను అంది గంభీరంగానే. అలాగే అత్తయ్య అంది వైష్ణవి హ్యాపీగా. మంచి ముహూర్తం చూసి పెళ్ళేర్పాటు చేస్తాను అని చెప్పి అమృతవల్లి తన గదిలోకి వెళ్ళగా సంతోషంతో ఉబితబీపైపోతూ రఘునందన్ను పట్టుకుని ఊపేసిన హేమంత్ వైష్ణవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. వైష్ణవి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. వాళ్ళిద్దరినీ చూసి హాయిగా నవ్వేశాడు రఘునందన్. అప్పుడే నిద్ర నుండి లేచి బయటకొచ్చాడు కన్నా. తనకి వైష్ణవిని పెళ్లి చేసుకోబోతున్నాను అని హేమంత్ చెప్పడంతో అతని ఆనందం అంతా ఇంత కాదు. అంటే ఇప్పుడు మీరు నాకు బావన్నమాట అని సంతోషంతో ఇద్దరిని హక్ చేసుకున్నాడు. మరోవైపు వర్షిణి సుమన్ దేవకి ఇంటికి చేరుకున్నారు. కార్ ఆగిన సౌండ్ విని బయటకు వచ్చిన దేవకి కార్ల నుండి దిగుతున్న వర్షిణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ నైనిక, వచ్చేసావా? నువ్వు ఏమైపోయావో అని ఎంత బాధపడ్డానో భయపడ్డానో అంది హత్తుకుంటూ. నాకేం కాలేదమ్మా, బాగున్నాను. శృతి ఏవేవో చెప్పింది. మనోజ్ నిన్ను అల్లరి చేయడం, నువ్వు అనుకునే అతని ఫ్రెండ్స్ శృతిని తీసుకెళ్లడం, అక్కడే అతని ప్రాణాలు పోవడం గురించి. నిన్నిక్కడ వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. మీరు వదిలి వెళ్ళడమే మంచిదైందమ్మా, లేకపోతే నేను అనుకున్నది జరిగేది కాదు. అసలేం జరిగిందమ్మా? చెప్తాను పదమ్మా. తనతో పాటు లోపలికి నడిచింది వర్షిణి. సుమంత్ వాళ్ళిద్దరి బాండింగ్ని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో చూస్తూ వెనకాల కదిలాడు. మనోజ్ ఇంట్లో జరిగిన సంఘటన నుండి శశి కదలలేని స్థితిలో జైలుకి వెళ్ళడం వరకు మొత్తం చెప్పింది వర్షిణి. హ్యాపీగా ఫీల్ అయింది దేవకి. మొత్తానికి ఆ నరరూప రాక్షసులందరినీ అంతం చేశామన్నమాట, చాలా సంతోషంగా ఉంది అని అంటూ అప్పుడు సుమంత్ను గమనించి ఎవరి అబ్బాయి అని అడిగింది. తను నా కాబోయే బాబుగారి తమ్ముడు సుమంత్. నమస్తే బాబు అని నవ్వుతూ పలకరించి. అంటే మీ అక్కకు పెళ్లి కుదిరిందా అడిగింది దేవకి. అవును, దేవుళ్ళలాంటి ఒక మంచి వ్యక్తితో నన్ను కాపాడారు అని చెప్పాను కదా. ఒకరి సుమంత్ బాబు అయితే మరొకరు ఆయన. మా తమ్ముడికి ఆపరేషన్ చేయించి బ్రతికించారు. ఎంత మంచి విషయాలు చెప్పావు తల్లి అంది దేవకి సంతోషంగా నవ్వుతూ. వర్షిణి మీ గురించి చెప్తే ఏమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక అర్థమైంది మీరెంత మంచివారు అన్నాడు సుమంత్. దేవుడిచ్చిన కూతురు తన్నాకు. కాదు కాదు, మీరు బ్రతికించిచ్చిన కూతురు. సుమంత్ చిన్నగా నవ్వాడు. అప్పుడే హేమంత్ ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పన్నయ్యా, వెళ్ళారా మీరు? అంతా ఓకేనా? ఓకే అన్నయ్య. మీకు గుడ్ న్యూస్, మా పెళ్ళికి అమ్మ ఒప్పుకుంది. మై గాడ్, నిజమా? పెద్దమ్మ మీ పెళ్ళికి ఒప్పుకుందా? ఎంత మంచి విషయం చెప్పావన్నయ్య. వర్షిణి పట్టలేని సంతోషంతో ఫోన్ తీసుకుని సూపర్ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంది. ఆ తర్వాత వైష్ణవితో మాట్లాడింది. వైష్ణవి దేవికితో మాట్లాడి చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని అడిగింది. తను నా కూతురు, బాగా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అంటూ భరోసా ఇచ్చింది దేవకి. ఆమెతో మాట్లాడాక వైష్ణవి మనసు కుదుటపడింది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేయగా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు వర్షిణి వాళ్ళు. భోజనం ముగిశాక వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సుమంత్. జాగ్రత్త, అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఫోన్ చేస్తూ ఉండు అని వర్షిణికి చెప్పి భారమైన మనసుతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సుమంత్ తన మనసులోని మాటను వర్షిణికి ఎప్పుడూ ఎలా చెప్పనున్నాడు? వర్షిణి ఎలా రియాక్ట్ అవుతుంది? అతని ప్రేమను అంగీకరిస్తుందా? వైష్ణవి హేమంత్ల పెళ్లి జీవితం ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.